బీజేపీ పాలకుల యొక్క నైజాన్ని గుర్తించారు. 5 రాష్ట్రాల ఎన్నికలైన వెంటనే స్వచ్ఛందంగానే ప్రజలు పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరారు. అయ్యా వీళ్ళు కావాలని ఎన్నికల కోసం ఆగారు, ఎన్నికలు అవ్వగానే భారీగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచబోతున్నారని ప్రజలు క్యూలు కట్టి బారులు తీరితే ఆ రోజు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, రాజకీయ నాయకులు అందరూ మా కాడ సమృద్ధిగా ఆయిల్ నిల్వలు ఉన్నాయి, ఏ రకంగా ప్రజలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అని ప్రగల్భాలు పలికి ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత భారీగా 1 లీటర్ మీద 3 రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద పెంచారు. గతంలో ఏ దేశ ప్రధాని కూడా చేయలేనటువంటి సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోడీ గారు హైదరాబాదులో బహిరంగ సభలో మాట్లాడినప్పుడే దేశ ప్రజలందరూ కూడా ఉలిక్కిపడ్డారు. ఏం జరగబోతుంది ఈ భారతదేశంలో? బంగారు కొనొద్దంటున్నారు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించమంటున్నాడు, బస్సుల్లో రైళ్లలో తిరగమంటున్నారు, ఏంటి అసలు ఏమి పరిస్థితి అని చెప్పి ఉలిక్కిపడ్డారు. ప్రజలు ఉలిక్కిపడితే మన రాష్ట్ర పరిస్థితి ఎట్టయిపోయిందంటే కూటమి ప్రభుత్వ పరిస్థితి, ఆయన అక్కడ చేరి పల్లెలు వాయించమంటుంటే ఇక్కడ పల్లెలు వాయిస్తున్నారు, అక్కడ దున్నపోతీనిందంటే అవును నిజమే అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు.